దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ సమయంలో మరొకసారి దేవుని సన్నిధానంలోకి రావడానికి, దేవుని సన్నిధానంలో గడపడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి, వాక్యాన్ని వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ యొక్క విశ్రాంతి దినంలో మనమందరము ప్రవేశించి ఈ విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి దేవుడు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మనము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. పెంతెకోస్తు తర్వాత 17వ ఆదివారము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి ఈ దినం సీనియర్ సిటిజన్ సండేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం. మన తల్లులను, మన తండ్రులను, సంఘంలో వృద్ధాప్యంలో ఉంటున్న వృద్ధులను, పెద్దవారిని, తండ్రి లాంటి వారిని, తల్లి లాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మనము ఆరాధించవలసిన అంశము ఫలభరితమైన జీవితం గల వృద్ధులు. ఫలభరితమైన జీవితం గల వృద్ధులు, ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ ద ఎల్డర్లీ అనే అంశాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని నా నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన ఆరాధనలో ఆయన పాల్గొన్నాడు. మన వాక్యాన్ని, మన పాటలు, మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడన్న నిరీక్షణతో మనము వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విన్నట్లయితే వాక్యంలో ఉంటున్న లోతైన సత్యాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచి మనతో మాట్లాడి రానున్న కాలంలో మనం కూడా వృద్ధాప్యంలో ఫలభరితమైన జీవితం జీవించడానికి దేవుడు కృపలు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ప్రార్థనా పూర్వకంగా మనం వాక్యాన్ని విందాం. 1990వ సంవత్సరంలో వరల్డ్ సీనియర్ సిటిజన్స్గా ఆగస్ట్ 21ని డిక్లేర్ చేయడం జరిగింది. 1990 ఇయర్లో 1990 డిసెంబర్లో ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 21ని ఓల్డ్ సీనియర్ సిటిజన్స్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని మరి తీర్మానం చేశారు. ఆ తీర్మానానికి కారణం ఏంటిది అంటే వృద్ధులను జ్ఞాపకం చేసుకోవడానికి, వృద్ధుల పట్ల ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని ఇంకా ఎక్కువగా పంచివ్వడానికి, వృద్ధులను కాపాడుకోవడానికి, వృద్ధులకు పరిచర్య చేయడానికి, వృద్ధులను మరి మనతోటి వారిగా మనము స్వీకరించి వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడానికి పాటుపడులాగున ఈ యొక్క ఓల్డ్ సీనియర్ సిటిజన్స్ డేని ఆగస్టు 21 రోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని పురస్కరించుకొని దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మాసంలో సిఎస్ఐ ఫార్మేషన్ డేకి దగ్గరలో ఉన్న సండేని సీనియర్ సిటిజన్ సండేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఈ దినం మన సంఘంలో ఉంటున్న వృద్ధులను మరి సన్మానిస్తూ వారికి చాలా ఆత్మీయమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం. మన పేరెంట్స్ని, వృద్ధాప్యంలో ఉంటున్న మన పేరెంట్స్ని మనము మన్నన చేస్తూ, మనము వారిని సత్కరిస్తూ, సన్మానం చేస్తూ వారికి ప్రత్యేకంగా ఈ దినాన్ని మనం కేటాయిస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, దక్షిణ ఇండియా సంఘం వారు కూడా పెద్దల పట్ల గౌరవము దినదినము తగ్గుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కుటుంబంలో పిల్లలు
ఈ యొక్క మోడ్రన్ ఇరాలో అభివృద్ధి చెందుతున్న కాలములో ఈ యొక్క హరీబరీ లైఫ్లో ఈ జీవన విధానంలో తల్లిని తండ్రిని అశ్రద్ధ చేస్తూ ఉంటున్నారు, వారిని పట్టించుకోవట్లేదు, వారికి సమయం ఇవ్వట్లేదు అని దక్షిణ భారత సంఘం భావించి ఈ యొక్క సండేని మరి ప్రత్యేకంగా వారి గురించి ఆలోచన చేయడానికి రానున్న కాలంలో వారి పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి జీవించాలి, వారికి ఎలాంటి సేవ చేయాలి, వారిని ఏ రీతిగా ప్రేమించాలో వాక్యం ద్వారా మనం తెలుసుకోవడానికి, మనల్ని మనము వారికి సేవ చేయడానికి పురికల్పుకోవడానికి దేవుడు మరి ఈ యొక్క అంశం ఆరాధించడం ద్వారా మరొక అవకాశాన్ని దేవుడు మనకు దయచేసిన విధానమును బట్టి మనమందరం కూడా దేవాది దేవునికి వందనాలు స్తుతి స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అందరూ తల్లిని తండ్రిని చూడట్లేదు అని ఒక తీర్మానానికి మనం రాలేం. కానీ ప్రస్తుత కాలంలో కొన్ని విచారకరమైన సంఘటనలను మనం వింటూ ఉంటున్నాం. తల్లిని తండ్రిని ఆస్తి తీసుకొని తల్లిని తండ్రిని పట్టించుకోకుండా వృద్ధాప్యంలో వారికి శాంతి సమాధానాన్ని చేకూర్చే కుమారులుగా కుమార్తెలుగా జీవించకుండా మరి వారిని అసమాధానంతో జీవించేటట్టు, వారు ఒంటరిగా జీవించేటట్టు మరి కుమారులు కుమార్తెలు చేస్తూ ఉంటున్న సంగతి మనం చూస్తుంటున్నాం. ఆయా సందర్భాలలో వార్తలలో టీవీలలో మనం చూసి కొంత కలత చెందుతూ ఉంటున్నాం. వారి తల్లి పట్ల వారి తండ్రి పట్ల, జీవితాన్ని ఇచ్చిన తల్లి పట్ల తండ్రి పట్ల, జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చేస్తున్న నీచమైన కార్యాలను చూసి మనం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాం. కొన్ని దేశాలు వృద్ధులను గౌరవించే దేశాలున్నాయి, వృద్ధులకు అనేకమైన సదుపాయాలను కల్పించే దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో వృద్ధులను బలవంతంగా చంపేసే దేశాలను కూడా మనం చూస్తుంటున్నాం. ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి మన మధ్యలో కూడా వచ్చేసి తల్లిదండ్రులను చూసే సమయం లేక, తల్లిదండ్రులను ఇంట్లో పెట్టుకొని మనతో పాటు మన బిడ్డల్లాగా చూసే సమయం లేక, అలాంటి పరిస్థితులు వారి కుటుంబంలో లేక ప్రేమ అనురాగాలు కనుమరుగైపోయి తల్లిదండ్రులను వృద్ధ ఆశ్రమాలలో విడిచిపెట్టే కుమారులను కుమార్తెలను మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది వృద్ధ ఆశ్రమాలలో విడిచిపెడుతుంటే కొంతమంది వారు బలవంతంగా మరణించడానికి కారణము అవుతూ ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క సమయంలో దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వృద్ధులను ఆలోచన చేయండి, వృద్ధుల గురించి మరి ధ్యానం చేయడానికి, వృద్ధుల పట్ల, వృద్ధాప్యంలో ఉన్న వారి పట్ల ఎలాంటి ప్రేమ, ఎలాంటి సానుభూతి, ఏ రీతిగా సమాధానం వారికి ఇవ్వాలి, ఏ రీతిగా తోటివారిగా వారిని చూడాలో వాక్యం ద్వారా ఆరాధించడానికి మరి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మనం దేవునికి వందనాలు స్తుతి స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని తండ్రిని చూడని దౌర్భాగ్యమైన స్థితిలో మరి కుమారులు కుమార్తెలు ఉంటున్న సందర్భం మనందరికీ తెలుసు. ఈ యొక్క సమయంలో ఆ స్థితిలో ఉన్న వారు మరి జీవితాన్ని మార్చుకొని మారు మనసు కలిగి వారి తల్లుల పట్ల, వారి తండ్రుల పట్ల మరి ప్రేమ కలిగి వారిని గౌరవిస్తూ, వారిని మన్నన చేస్తూ, వారికి సమయాన్ని ఇస్తూ, వారితోనే జీవించే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిగా ఉండడానికి దేవుడు కృప దయచేయాలని మనము ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యాన్ని విద్దాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ఆదికాండము 17వ అధ్యాయము
మొదటి 8 వచనాలలో అబ్రహాముతో దేవుడు మాట్లాడిన భాగము, దేవుడు వాగ్దానం చేసుకున్న భాగాన్ని మనం చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 92వ కీర్తన మనం చదువుకున్నాం. వృద్ధులు వృద్ధాప్యంలో కూడా ఫలించి అభివృద్ధి చెందే శక్తి వారికి ఉంది అని దావీదు చెప్పిన మాటను మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకి రాసిన పత్రిక 8వ వచనం నుంచి 22వ వచనాల వరకు మనం చదువుకున్నాం. సువార్త భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మరి ఇరుకు మార్గము, విశాలమైన మార్గము, అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి, మరి మంచి చెట్టు, మంచి ఫలాలు, చెడ్డ ఫలాల గురించి చెప్పిన మాటల్ని మనం చదువుకున్నాం. ఈ భాగాలను మనం కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ వాక్యంలో ఉంటున్న అర్థాలను, ఆ వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను బయలుపరిచి మన మనోనేత్రాలను తెరిచి రానైతున్న కాలంలో మన తండ్రిని, మన తల్లిని, మన సంఘంలో ఉంటున్న వృద్ధులను, మన సమాజంలో ఉంటున్న వృద్ధాప్యంలో ఉంటున్న బిడ్డలకు మనము ఒక దీవెనకరమైన సాధనంగా మన జీవితాలు ఉండులాగున దేవుడు కృప దయచేయాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం. దేవా, నీ మెల్లనైన స్వరం చేత నాతో మాట్లాడు నాయన. మా సంఘంలో, మా సమాజంలో ఉంటున్న వృద్ధులను నేను ఏ రీతిగా గౌరవించాలి, నా తల్లిని, నా తండ్రిని ఏ రీతిగా నేను గౌరవించాలి, ఏ రీతిగా వారికి నాయన ఆశీర్వాదకరమైన సాధనంగా నేను, నా కుటుంబము, నా వ్యక్తిగత జీవితం ఉండాలో నాతో మాట్లాడు దేవా అని ప్రార్థనా పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. మొదటి భాగంలో మనం చూసినట్టయితే అక్కడ ఫలభరితమైన అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 99వ సంవత్సరంలో అబ్రహాము వృద్ధాప్యంలో ఉంటున్న కాలంలో దేవుడు దర్శనమిచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అబ్రహామా, నా సన్నిధానంలో నిందారహితంగా ఉండు. నా సన్నిధానంలో నీవు నిందారహితంగా ఉన్నట్లయితే నీతో ఒక నిబంధన చేసుకొని నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నానని దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతున్న మాటను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇది వరకు అబ్రహాముతో దేవుడు 2-3 పర్యాయాలలో మాట్లాడాడు. మాట్లాడినప్పుడల్లా నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అని దేవుడు మాట్లాడుతూనే వస్తూ ఉంటున్నాడు. మొదటిగా మాట్లాడినప్పటి నుంచి ఇప్పుడు మాట్లాడినప్పటికీ దాదాపు 30-40 సంవత్సరాల తేడా ఉంది. 30 సంవత్సరాల క్రితము లేక 40 సంవత్సరాల క్రితము దేవుడు మాట్లాడిన మాటలు ఎప్పుడు నెరవేరుతాయా అని ఎదురు చూస్తూ ఉంటున్న అబ్రహాము విశ్వాసపూరితమైన జీవితాన్ని మనం ఇక్కడ గమనించాలి. 40 సంవత్సరాల నుంచి దేవుని వాగ్దానం కోసము ఎదురు చూస్తూనే ఉన్నాడు అబ్రహాము. ఎదురు చూస్తున్న సమయంలో మళ్ళా దేవుడు ప్రత్యక్షమై మళ్ళా నిన్ను ఆశీర్వదిస్తా, మళ్ళా నీ సంతానమును ఇసుక రేణువుల వలె చేస్తా, విస్తరింపజేస్తా, ఫలించి అభివృద్ధి పరుస్తా. నీవు నీ కుమారులను చూస్తావు, వారితో నేను నిత్య నిబంధన చేస్తా, నీతో నిత్య నిబంధన చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఆ వాగ్దానం ఇంకెప్పుడు నెరవేరుతుందో అబ్రహాముకు తెలియదు, కానీ విశ్వాసముతో దేవుణ్ణి కనిపెట్టుకొని జీవిస్తున్న అబ్రహాముని మనం చూస్తుంటున్నాం. నిందారహితంగా విశ్వాసముతో దేవుని వైపే చూస్తూ దేవుని ఆశీర్వాదము తన కుటుంబం మీద సమృద్ధిగా కుమ్మరించబడే కాలము రావాలని వృద్ధాప్యంలో సైతము దేవుని సన్నిధానంలో విశ్వాసంతో ఎదురు చూస్తున్న అబ్రహాముని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో ఉంటున్న దేవుడు మరి బలహీనుల పక్షాన ఉండే దేవుడు, బలహీనుల పక్షాన
వ్యాజ్యమాడే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు వివక్షకు గురి అవుతున్న వారి పక్షాన నిలబడే దేవుడు. బైబిల్ గ్రంథంలో ఉంటున్న దేవుడు దోపిడికి అక్రమానికి గురి అవుతున్న బిడ్డల పక్షాన వ్యాజ్యమాడే దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము ఒంటరి జీవితంలో, అబ్రహాము వృద్ధాప్యంలో బలహీనమైన స్థితిలో ఉంటున్న సంగతి దేవుడు గమనించి తిరిగి ప్రత్యక్షమై దేవుడు అబ్రహాము జీవితంలో నిరీక్షణ, నూతన ఉత్సాహాన్ని, నూతన నిరీక్షణ నింపుతున్న భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 71వ సంకీర్తన 9వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 71వ సంకీర్తన 9వ వచనం. వృద్ధాప్యమందు నన్ను విడవకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు దేవునితో, అయ్యా వృద్ధాప్యంలో నేనున్నప్పుడు నన్ను విడిచిపెట్టకు, నా బలము క్షీణించిపోయినప్పుడు నన్ను విడనాడకము. నీవు కావాలి, నీ సన్నిధానం కావాలి, నీ తోడు కావాలి, నీ బలము కావాలి అని దావీదు ప్రార్థన చేస్తున్న ప్రార్థన మన గుండె పగిలిపోయే రీతిలో మనము చూస్తూ ఉంటున్నాం. ఎంతో నిస్సాయ స్థితిలో దావీదు దేవుడి మీద ఆధారపడ్డట్టుగా మనం చూస్తుంటాం. ప్రార్థనలు ఆలకించే దేవుడు వృద్ధులందరికీ కూడా ఇచ్చే అభయం ఏంటిది అంటే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించు వాడను నేనే. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, వాక్యము వినే క్రైస్తవ సంగమ, మన తల్లులను మన తండ్రులను మనము చూసినా చూడుకున్న వాగ్దానం ఇచ్చిన దేవుడు మన తండ్రి ప్రార్థనలు, మన తల్లుల ప్రార్థనలు ఆలకించి మనల్ని ఈ ఉన్నతమైన స్థితిలో దీవించిన దేవుడు ఆ తల్లితో ఆ తండ్రితో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ముదిమి వచ్చే వరకు నీతో ఉండే దేవుడను నేనే, ముదిమి వచ్చినాక కూడా నేను ఎత్తుకుని వాడను నేనే, నీ వెంట్రుకలు, నీ తల వెంట్రుకలు నెరయు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, నిన్ను చంకర పెట్టుకుని వాడను నేనే అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మనము చూసినా చూడకున్నా తండ్రి అయిన దేవుడు వృద్ధుల పక్షాన పక్షపాతి అయి వృద్ధాప్యంలో ఉంటున్న బిడ్డలకు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించవలసి ఉంటున్నాం. మరి ఉద్యోగాల రీతిగా లేక మనకున్న బాధ్యతల వల్ల, మన కుటుంబాల జీవితం వల్ల, మన తల్లులకు తండ్రులకు మనం దూరంగా ఉంటున్నప్పటికీ మాట ఇచ్చిన దేవుడు, వృద్ధులను ప్రేమించే దేవుడు, వృద్ధాప్యంలో ఉంటున్న వారి పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, వారికి తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి, వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వారిని వారి చేయిలు పట్టుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, వారిని చంకనెత్తుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనము మన తల్లి పక్షాన మన తండ్రి పక్షాన దేవునికి వందనాలు స్తుతి స్తోత్రము చెల్లించవలసి. ఇలాంటి వాక్యాలను, వృద్ధుల పక్షాన దేవుడు మాట్లాడిన వాక్యాలను బైబిల్ గ్రంథంలో మనం అనేకము చూస్తూ ఉంటున్నాం. యెహోషువ డిసప్పాయింట్మెంట్లో ఉంటున్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉంటున్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతుంటున్నాడు. చూద్దాం. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగూ సెలవిచ్చెను. వృద్ధాప్యంలో ఉంటున్న యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాం. అక్కడ దావీదు మహారాజు ప్రార్థన దేవుడు ఆలకించి యెషయా ప్రవక్త ద్వారా వృద్ధాప్యంలో ఉంటున్న వారందరికీ వాగ్దానం చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువతో దేవుడు నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు,
స్వాధీనపరచుకుంటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ఆ అతి విస్తారమైన దేశము స్వాధీనపరచుకోవడానికి నేను వృద్ధుడను అని నువ్వు చింతింపనేలా నేను నీకు తోడుగా ఉన్నాను, ముందుకు సాగిపో అని దేవుడు యెహోషువతో మాట్లాడిన మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఒంటరిగా జీవించే మన మన తండ్రులతో దేవుడు ఉంటున్న విధానాన్ని బట్టి, దేవుడు వారి హస్తాలను పట్టుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. నీవు నీ తల్లిని చూసినా చూడకుండా, నేను నా తల్లిని చూసినా చూడకుండా, నా తండ్రిని చూసినా చూడకుండా, నీవు నీ తండ్రిని చూసినా చూడకుండా, నీ సంఘంలో ఉంటున్న పెద్దలను నువ్వు గౌరవించకుండా గమనించవలసిన విషయం ఏంటిదంటే, దేవుని వాగ్దానము వారి పక్షాన సమృద్ధిగా ఉంది కాబట్టి, దేవుని కృప ఐశ్వర్యము, దేవుని కృప కనికరము, దేవుని వాత్సల్యత, దేవుని బాహువు వారికి సమృద్ధిగా ఉంది కాబట్టి ఒంటరి జీవితంలో సైతము దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వారిని సమాధానకరమైన జీవితము, ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి దేవుడు ఇస్తున్న కృపలన్నిటిని బట్టి మనము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు వారిని సృష్టించిన దేవుడు వారిని మర్చిపోవట్లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనల్ని కన్న తల్లిదండ్రులను, మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిని, తండ్రిని, మన జీవితం కోసము ఎంతో త్యాగం చేసుకున్న మన తండ్రులను మనం మర్చిపోవడానికి వీల్లేదు. వారి మంచి కోరాలి, వారు ఆరోగ్యంగా ఉండే పరిస్థితులను మనం క్రియేట్ చేయాలి, వారు సమాధానంగా ఉండే పరిస్థితులను మనం క్రియేట్ చేయాలి. మనము దగ్గరున్నా, మనం దూరం ఉన్నా వారిని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి అని దేవుడు ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. రెండో భాగంలో మనం చూసినట్లయితే అక్కడ అపోస్తుడైన పౌలు యొక్క ఫలభరితమైన జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలమోనుకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 22వ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఫలభరితమైన అపోస్తుడైన పౌలు జీవితాన్ని చూస్తూ ఉంటున్నాం. అపోస్తుడైన పౌలు సేవా జీవితంలో హౌస్ అరెస్ట్ అయిపోయి రోమా పట్టణంలో బందీగా ఉంటున్న కాలంలో అపోస్తుడైన పౌలు జీవితంలో ఒనేసిమస్ అనే బానిస పరిచయం కావడం జరిగింది. ఈ ఒనేసిము ఫిలమోను యజమానుడికి బానిస. ఫిలమోను యజమానుడి దగ్గర ఏం చేశాడో తెలియదు కానీ వేదాంత పండితులు ఏమైనా దొంగతనం చేసి ఉండవచ్చు, అందుకే పారిపోయాడు అని ఒక రీసెర్చ్ ద్వారా వారు తెలియజేస్తూ ఉంటున్నారు. మెట్టుకు ఏ కారణమైతే ఏంటి, ఫిలమోను యజమాని నుంచి ఒనేసిము పారిపోయి రోమా పట్టణానికి మరి వచ్చాడు. రోమా పట్టణంలో ఇతడు బానిస అని గుర్తెరిగి, బానిసకు ఉంటున్న గుర్తుల ద్వారా ఈయన బానిస అని గుర్తెరిగి ఒనేసిమును పట్టుకొని బంధించి చెరసాలలో ఉంచినప్పుడు ఒనేసిము అపోస్తుడైన పౌలు ఉంటున్న చెరసాలలోనే, అపోస్తుడైన పౌలు ఉంటున్న బందీ గృహంలోనే ఉండడం ఒనేసిము జీవితానికి ఆశీర్వాదకరంగా మారిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తుడైన పౌలు ద్వారా ఒనేసిము రక్షణలోకి వచ్చి మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి మరి దేవుని స్వార్థికుడిగా మరి రూపాంతరపరచబడినట్టుగా అపోస్తుడైన పౌలు ఒనేసిము గురించి ఇస్తున్న సాక్ష్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటిదంటే, వృద్ధాప్యంలో సైతము అపోస్తుడైన పౌలు మరి దేవుని కోసము ప్రాకులాడుతున్నట్టుగా, ఆత్మలను రక్షించే ప్రక్రియలో అలసిపోకుండా సొమ్మసిల్లకుండా ముందుకు సాగిపోతున్నట్టుగా
మనం చూస్తుంటున్నాం. ఒనేసిమును రూపాంతరపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒనేసిమును మరి ఇక మీదట బానిసగా పిలవకుండా సహోదరుడిగా, ప్రియ సహోదరుడిగా ఎంచాలి, ప్రియ సహోదరుడిగా స్వీకరించాలి అని అపోస్తలుడైన పౌలు ఒనేసిము గురించి ఫిలెమోను అనే యజమానుడికి ఉత్తరం రాస్తూ ఒనేసిము గురించి సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వృద్ధాప్యంలో ఉంటున్న వారికి దైవ చింత చాలా ఎక్కువ, వారికి పనుల ఒత్తిడి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంలో ఉంటున్న తల్లులు, తండ్రులు ఎక్కువగా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వారు దేవుని మీద ఆధారపడి జీవించడం, వారు దేవునికి సమయాన్ని ఎక్కువగా ఇవ్వడం వారి గర్భఫలానికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరం అని ఈ సమయంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటున్నాడు. మన తల్లి, మన తండ్రి ఎంతగా దేవుని మీద ఎదుగుతూ ఉంటారో, ఎంతగా దేవునిలో సమయాన్ని గడుపుతూ ఉంటారో, ఎంతగా ప్రార్థనలోను, పాటలోను, వాక్యంలోను సమయాన్ని గడుపుతూ ఉంటే అంతగా మన కుటుంబాలు, మనము, మన బిడ్డలు ఆశీర్వదించబడుతూ ఉంటారు. మన సంఘం ఆశీర్వదించబడుతూ ఉంటుంది. ప్రార్థించేవారు, మన గురించి ప్రార్థించేవారు మనకున్నారు అంటే అది మనకు ఆశీర్వాదకరం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీ తల్లి, నీ తండ్రి వృద్ధాప్యంలో నీ గురించి మొరపెడుతూ ఉన్నారంటే, వృద్ధాప్యంలో నీ గురించి దేవుని సన్నిధానంలో గోజాడుతూ ఉన్నారంటే, అందును బట్టే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు ఒనేసిమును మార్చి రూపాంతరపరిచి ప్రభు సన్నిధానంలోకి నడిపాడో, అదే రీతిగా మనల్ని కూడా యేసు అనే బండ మీద పునాది వేసుకోవడానికి, వారి వారి జీవిత విధానం ద్వారా, వారి వారి బోధన ప్రక్రియ ద్వారా, వారు నడిచే విధానం ద్వారా, వారి నీతి ద్వారా, వారి సత్యమైన మార్గం ద్వారా, వారు మనకు నేర్పిన పాఠాల ద్వారా ఈ యొక్క సమయంలో యేసు రక్తంలో కడగబడి మన జీవితాలను యేసు అనే బండ మీద పునాది వేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన చక్కటి తల్లుల్ని బట్టి, తండ్రులను బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసింటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, బైబిల్ గ్రంథమంతట్లో మనకు జ్ఞాని ఎవరు అంటే మనకి ఈజీగా తెలుసు, సొలొమోను మహారాజు. బైబిల్ గ్రంథంలో మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు అలాంటి జ్ఞాని ఇంకా పుట్టలేదంట, పుట్టబోడంట. అలాంటి మహాజ్ఞాని పరిపాలనలో, ఆయన కౌన్సిల్లో, ఆయన పరిపాలించే విధానంలో, ఆయన రాజ్యంలో, ఆయన యొక్క రాజరికంలో కొంతమంది వృత్తులను పెట్టుకొని వృద్ధుల దగ్గర నుంచి సలహాలను, వృద్ధుల దగ్గర నుంచి అనేకమైన సందేహాలకు పరిష్కారాలను వెతుక్కొని కనుక్కునేవారంట. అలాంటి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు కూడా వృద్ధాప్యంలో ఉంటున్న వారి సలహాలు, సూచనల మేరకు తన యొక్క పరిపాలన జీవితాన్ని కొనసాగించాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కానీ తన కుమారుడు సొలొమోను మహారాజు చనిపోయాక తన కుమారుడు రెహబాము రాజు వృద్ధాప్యంలో ఉంటున్న వారు ఇచ్చిన సలహాలను తిరస్కరించి యవనస్తులను తన యొక్క రాజ్యంలో ఉంచుకొని వారిచ్చే సూచనలు, సలహాల మేరకు తన పరిపాలన కొనసాగించినప్పుడు తాను త్వరగా తన రాజ్యం పడిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము మొదటి 8 వచనాలలో ఈ విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, దీర్ఘకాలము జీవించడం అనేది, దీర్ఘకాల ఆయుష్ అనేది బైబిల్లో ఆశీర్వాదకరంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత కాలము మనం భూలోకంలో జీవిస్తే అంతగా ఆశీర్వదించబడ్డట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంటున్న అనేకమైన వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. వృద్ధాప్యంలో ఉంటున్న వారు వారి పిల్లల్ని చూస్తారు.
వృద్ధాప్యంలో ఉంటున్న వారిని దేవుడు ఆశీర్వదించినట్టుగా, వృద్ధాప్యంలో ఉంటున్న వారు దీవెనకరమని, వృద్ధాప్యంలో ఉంటున్న వారిని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పిన మాటలు దావీదు మహారాజు రచించిన కీర్తనలు 128వ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వృద్ధాప్యంలో ఉంటున్న తల్లి తండ్రికి దేవుడు దీవించే వరాన్ని బైబిల్ గ్రంథంలో ఇచ్చాడు. అందుకే వారు ఎవరిని దీవించినా వారు ఆశీర్వదించబడుతూ ఉంటారు. అందుకే తల్లులు తండ్రులు వారి బిడ్డలు దీవిస్తూ ఉంటారు. తల్లులు తండ్రులు వృద్ధాప్యంలో ఉంటున్న వారు దయచేసి మీ బిడ్డలను క్షపించకండి. మీ బిడ్డల మీద క్షమాపణ కలిగి మీరుండండి. వారిని ఆశీర్వదించండి, వారిని శపించకండి. ఎందుకంటే మీరు శపిస్తే వారు శపించబడతారు, మీరు ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించే దీవెనకరమైన జీవితాన్ని వృద్ధాప్యంలో ఉంటున్న తల్లులకు తండ్రులకు దేవుడు దయచేసినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఆది కాండము 47వ అధ్యాయము 8 వచనాలు 10 వచనాల్లో మనం చూసినట్లయితే వృద్ధాప్యంలో యాకోబు ఫరో రాజును దీవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. వృద్ధాప్యంలో యాకోబు తన పిల్లలందరినీ దీవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వృద్ధాప్యంలో ఇస్సాకు తన బిడ్డల్ని దీవించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. వృద్ధాప్యంలో ఉన్న సిమియోను, వృద్ధాప్యంలో ఉంటున్న హన్న యేసుక్రీస్తు ప్రభుని దేవాలయంలో చూసి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, వృద్ధులకు దీవించే వరాన్ని, వృద్ధులకు కలలుగానే వరాన్ని, వృద్ధులకు ప్రార్థించే వరాన్ని, వృద్ధులు దేవుని సన్నిధానంలో గడిపే వరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అందుకే వృద్ధాప్యంలో సైతము అపోస్తుడైన పౌలు దైవ చింత కలిగి ఆత్మలను రక్షించాలనే ప్రక్రియలో ముందుకు సాగుతున్న భాగాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మన తల్లి మన తండ్రి ఎంతగా దేవుళ్ళలో సమయాన్ని గడుపుతుంటే మన జీవితాలు భూలోకంలో అంతగా ఆశీర్వదించబడుతూ ఉంటాయి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, యాకోబు తన కుమారులను దీవించినప్పుడు వారు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో, ఏ రీతిగా ఇశ్రాయేలు దేవునికి ఇష్టమైన జనాంగంగా రూపాంతరపరచబడిందో మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, తల్లులారా తండ్రులారా, మీ బిడ్డను దీవించండి, మీ బిడ్డను ఆశీర్వదించండి. భూలోకంలో దేవునికి ఇష్టమైన పాత్రలుగా జీవించేటట్టు వారి గురించి మీరు కన్నీటితో ప్రార్థించే వారిగా ఉండాలి అని, మీ సంఘం గురించి కన్నీటితో ప్రార్థించే వారిగా మీరు ఉండాలని, మీరున్న సమాజంలో నీతి న్యాయము ఏరులై పారినట్టుగా ఉండేటట్టు ఉండాలని మీరు ప్రార్థించే వారిగా, మీ సమాజాన్ని, మీ సంఘాన్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించే వారిగా మీరు ఉండాలని దేవుడు ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. 3వ భాగంలో మనం చూసినట్లయితే సువార్తల భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలను చెప్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ ఇరుకు మార్గం గురించి, విశాల మార్గం గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇరుకు ద్వారమును ప్రవేశించండి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఇరుకు మార్గమున ప్రవేశించండి. విశాలమైన మార్గంని ఎంచుకొనక, సుఖభోగాలతో కూడిన జీవిత విధానానికి అలవాటు పడకుండా, నీ తల్లిని తండ్రిని అలాంటి జీవితానికి అలవాటైపోయి నిర్లక్ష్యం చేయకుండా, వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండకుండా,
అలాంటి విశాలమైన మార్గాన్ని విడిచిపెట్టి ఇరుకు మార్గాన ప్రయాణం చేయమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈలోక భోగాలను విడిచిపెట్టు, ఈలోక సుఖాలను విడిచిపెట్టి నీకు జన్మమిచ్చిన తల్లిని తండ్రిని నువ్వు మర్చిపోవద్దు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవ భాగాన్ని మనం చూసినట్టయితే 15వ వచనంలో అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. చూడ్డానికి మంచిగానే ఉంటారు, చూడ్డానికి మంచి మాటలే మాట్లాడుతుంటారు, కానీ వారిలో ప్రేమ తక్కువైపోయి నేను నా కుటుంబం అనే స్వార్థంలో జీవిస్తూ జీవితాన్ని ప్రసాదించిన తల్లిని తండ్రిని మర్చిపోయి జీవిస్తూ ఉంటారు. అలాంటి సమాజాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. భార్య కంట భర్తనే కావాలంట, ఆ భర్తకు సంబంధించిన తల్లి, ఆ భర్తకు సంబంధించిన తోబుట్టువులు, ఆ భర్తకు సంబంధించిన తండ్రి వద్దు అనే సమాజంలో మనం చూస్తుంటున్నాం. వారిని చీదరించుకునే భార్యలను మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా భర్తలు కూడా భర్తకి భార్య మాత్రమే కావాలంట, భార్య ఇంటి వారు ఎవరు వద్దంట. అలాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉంటున్నాం. అలాంటి వారిగా మనము ఉండొద్దు అని దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు. అబద్ధ ప్రవక్తల్లాగా, అబద్ధ బోధకుల్లాగా దేవుని వాక్యము విని, దేవుని వాక్యాన్ని చదువుకొని, దేవుని వాక్యాన్ని పాటించని వారిగా మనం ఉండొద్దు అని దేవుడు ఈ ఉదయకాలము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మనము యేసయ్య రక్తంలో కడగబడిన వారం కాబట్టి దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి పూనుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన వృద్ధాప్యంలో ఉంటున్న తల్లుల్ని తండ్రుల్ని చీదరించుకునే సమాజంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారిని చీదరించుకునే కాలంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారు మన ఇంట్లో ఉండడానికి అర్హత లేదుగా మనం భావిస్తూ ఉంటున్నాం. వారు మన ఇంట్లో ఉంటే మనకు ఆటంకకరమని మనం భావిస్తూ ఉంటున్నాం. కానీ వారు మన ఇంట్లో ఉంటే 24 గంటలు దైవ చింత కలిగి దేవుని సన్నిధానంలో గడుపుతారు. తద్వారా నేను నా కుటుంబము, నేను నా భార్య, నేను నా భర్త, మేము మా గర్భఫలం దీవించబడుతుంది. నా తల్లి ఆశీర్వాదాలు నాకు కావాలి, నా తండ్రి ఆశీర్వాదాలు నాకు కావాలి అన్న సత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, తల్లిని చూడ్డానికి తండ్రిని చూడ్డానికి మనము చీటీలు వేసుకుంటూ ఉన్నాం. నెల రోజులు ఒకరి దగ్గర ఉంటే ఇంకొక నెల రోజులు ఇంకొక దగ్గర. తల్లిని చూడలేని దౌర్భాగ్యమైన జీవితాలను మనం జీవిస్తూ ఉంటున్నాం. పేరుకి మాత్రమే క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటున్నాం. తల్లి తండ్రిని చూడారంటే మళ్ళా తండ్రి ఒక దగ్గర ఉంటే తల్లి ఒక దగ్గర, తల్లి చిన్న కుమార్ దగ్గర ఉంటే తండ్రి పెద్ద కుమార్ దగ్గర, ఇద్దరిని మేము చూడలేం అని మాట్లాడుతూ ఉన్న కాలంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. దేవుడు కలిసి ఉండమని వారిని జతపరిస్తే వారిని విడగొట్టే కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తుంటున్నాం. మగపిల్లలే చూడాల తల్లిదండ్రులను, ఆడపిల్లలు చూడొద్దు అనే సంస్కృతిలో మనం జీవిస్తుంటున్నాం. ఆడపిల్లలు చూడొద్దు, మగపిల్లలు చూడాలి, మగపిల్లలు చూడొద్దు, ఆడపిల్లలు చూడాలి అన్న తారతమ్యం ఏది లేదు దేవుని బిడ్డ. బైబిల్లో ఎవరు బలవంతులుగా ఉంటారో, ఎవరు తల్లి తండ్రి మీద ప్రేమ ఉంటుందో పోటీపడి నీ తల్లిని తండ్రిని చూసేవారిగా, సన్మానించేవారిగా నువ్వు ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అబద్ధ బోధకుడిగా, అబద్ధ ప్రవక్తగా, అబద్ధ క్రైస్తవుడిగా, ఓ నామినల్ క్రిస్టియన్గా నువ్వు ఉండడానికి దేవుడు ఈ యొక్క సమయంలో ఇష్టపడట్లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతలు 16వ అధ్యాయము 31వ వచనం మనం చూద్దాం. 31వ వచనంలో ఏముందంటే, సామెతలు
16:31. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. అందరికీ రావు దేవుని బిడ్డ. వెంట్రుకలు నేర్చిపోయాయంటే మన తల్లిని తండ్రిని చూసి మనం ఆనందించాలి. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ హోలీనెస్ ఇన్ లైఫ్. జీవితంలో పరిశుద్ధమైన జీవితం జీవించారు కాబట్టి వారి వెంట్రుకలు నెరిసిపోయాయి, వారి వెంట్రుకల కలర్ మారిపోయింది. దేవుని బిడ్డ, నీ గురించి ప్రార్థించి, నా గురించి ప్రార్థించి మనల్ని ప్రయోజకులుగా చేయడానికి వారు ఎంతగానో త్యాగం చేసుకున్నారు. కాబట్టి మనం రానున్న కాలంలో సుఖంగా జీవించడానికి వారు తిండి తిప్పలన్నీ మానివేసి ఆస్తులను కూడబెట్టారు. కాబట్టి వారి వెంట్రుకలు నెరిసిపోయాయి. ప్రార్థించి మనల్ని బాగు చేయడానికి ఆలోచించి వారు వృద్ధాప్యంలోకి వచ్చారు. దేవుని బిడ్డ, వారి చేతులు ముదురుగా మారిపోయిన వారి చేతులు, గాయాలైన వారి చేతులను మనం చూసినప్పుడు మన గురించి వారు పడ్డ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన గురించి వారు జీవించిన ఆకలి బాధలు గల జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన గురించి వారు ఉన్న పస్తులను జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వారిని కాదు అనే మనస్సు మనకు రాకూడదు. దేవుని బిడ్డ, మడతలు పడ్డ వారి ముఖాన్ని మనం చూసినప్పుడు వారి యొక్క అనుభవము, జీవితంలో వారు అలసిపోయిన విధానము, జీవితంలో మన కొరకు వారు పోగొట్టుకున్నవన్నీ వారి ముఖాలలో మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఆశీర్వదించబడ్డ స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించాడు. కాబట్టి ఇప్పటి వరకు జీవితంలో అలసిపోయిన మన తండ్రుల్ని సుఖపెట్టే స్థితిలోకి మనం రావాలి, మనం మారిపోవాలి, మనం రూపాంతరపరచబడాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వృద్ధులు సంఘంలో ఉండడం ఆశీర్వాదకరం. వృద్ధులు సమాజంలో ఉండడం ఆశీర్వాదకరం. వృద్ధులు నీ గృహంలో, నీ ఇంట్లో ఉండడం ఆశీర్వాదకరం. ఎందుకు అంటే దే ఆర్ ద టీచర్స్ విత్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనుభవంతో కూడిన బోధకులు వాళ్ళు. జీవితంలో అనేకమైన పాఠాలు నేర్చుకున్న బోధకులు. జీవితం గురించి అనేకమైన పాఠాలు నేర్పించగల బోధకులు వారు ఉండడం ఆశీర్వాదకరం. వారి సలహాలు, వారి సూచనలు మనకు దీవెనకరం అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఏదైనా ఆజ్ఞ, దీవెనకరమైన ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే 10 ఆజ్ఞలలో ఒకే ఆజ్ఞ దీవెనకరమైన ఆజ్ఞ. ఏంటిది అంటే నీవు దీర్ఘాయుష్మంతుడ అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ తల్లిని తండ్రిని ప్రేమించు, నీ తల్లిని తండ్రిని బాధ పెట్టకు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో 12వ వచనంలో మనం ఈ మాట చూస్తూ ఉంటాం. లేవీకాండము 19వ అధ్యాయంలో 32వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే నీ తల్లిని తండ్రిని మాత్రమే కాదు, సంఘంలో సమాజంలో ఉంటున్న వృద్ధులను కూడా, వృద్ధాప్యంలో ఉంటున్న తండ్రుల్ని నీ తండ్రిగా నీ తల్లిగా మన్నన చేయాలి అని మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనంలో సొలొమోను మహారాజు ఏం చెప్తుందంటే తల్లిదండ్రులు పిల్లలకు అలంకారాలంట. దే ఆర్ ద గ్లోరీ ఫర్ ద చిల్డ్రన్. మన తలకు అలంకారాలు,
మన తండ్రికి మన తల్లి మన తండ్రి అలంకారాలు. దిగులుతో బాధతో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నీ తల్లిని తలుచుకో, నీ తండ్రిని తలుచుకో. నీకెక్కలేని సంతోషం, ఎక్కలేని ధైర్యం, ఎక్కలేని బలము, శక్తి నీకొస్తుంది దేవుని బిడ్డ. ఎవ్వరు నిన్ను తృణీకరించినా కానీ, ఎవ్వరు నిన్ను త్రోసివేసినా కానీ, ఎవ్వరు నిన్ను చీయన్నా కానీ, నీ తల్లి నీ తండ్రి నిన్నెప్పటికీ హత్తుకోవడానికి, ఎప్పటికీ కబలించుకోవడానికి, ఎప్పటికీ సహాయం చేయడానికి, ఎప్పటికీ ప్రార్థించడానికి వెనుక తీయరు అని బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. కుమారుడు తప్పిపోయాడు, తండ్రి నుంచి వెళ్ళిపోయాడు, తండ్రిని కాదని వెళ్ళిపోయాడు, తండ్రిని ఛీ అని తండ్రి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు దూరంగా. జీవిత ప్రయాణంలో అనేకమైన కష్టాలు రుచి చూచి ఆకలి బాధకు తట్టుకోలేక ఆఖరికి పందులు తినే ఆ వరి పొట్టును కూడా తినే సమయంలో పందులు గెంటి వేస్తున్నప్పుడు, అయ్యో నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని బిడ్డ. శక్తి వచ్చింది, బలం వచ్చింది, తండ్రి ఇంటికి ప్రయాణమయ్యాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఆ ఇంటి బయట కూర్చొని ఆ తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడంట. ఆ దూరం నుంచి ఆ సాలని చూపుతో, ఆ ఆనని చూపుతో తన కుమారుడి రూపాన్ని చూసినప్పుడు దిగ్గున లేచి కోల్పోయిన బలము శక్తిని అంతటినీ కూడగట్టుకుని కుమారుని ఎదుర్కోవడానికి ఎదురుగుండా పరిగెత్తిపోయి తన కుమారుని చూచినప్పుడు ఆ కుమారుడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని తన ఇంటిలోకి తీసుకొచ్చిన తండ్రిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. నీ తండ్రి నీ తల్లి కూడా అటువంటి వారే దేవుని బిడ్డ. నీ తల్లిని తండ్రిని ప్రేమించు. కింది భాగంలో ఆ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము ఆ యొక్క 3వ భాగంలో మనం చూసినట్లయితే అక్కడ మంచి ఫలం గురించి చెడ్డ ఫలం గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన తల్లులు తండ్రులు మంచివారై మనము మంచి ఫలాలు ఫలించేవారిగా భూలోకంలో జీవించాలి అని వారు ఎంతగానో త్యాగం చేసుకొని మనకు మంచి నడవడిని అవలంబించారు, మంచి విద్యనిచ్చారు. దేవుల్లో నుంచి తొట్టిల్లకుండా వాక్యంలో యేసయ్య బండ మీద పునాది వేశారు. దేవుని బిడ్డ నీరు పోశారు, వరి వేశారు, పెంచారు, పెద్ద చేశారు. కానీ మనమే మనకున్న తల్లిదండ్రులు లాంటి ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ లోకంలో స్వార్థపూరితమైన ఆలోచనలను సంపాదించుకొని ఈ లోకంలో దోచుకోవాలి అన్న దురాశ కలిగి అక్రమంగా జీవించడం ప్రారంభించారు. ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే 30-40 ఇయర్స్ బ్యాక్ ఉంటున్న నీతి న్యాయం ప్రస్తుత జనరేషన్లో ఉంటున్న వారికి లేదు అంట. అంటే మన మంచి ఫలాలు మంచి వృక్షాలకు పండిన ఫలాలమే, కానీ ఆ వృక్షానికి ఉన్న గుణగణాలను అవలంబించుకోకుండా మనము లోకంలో నీతి మాలిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అందుకు సాదృశ్యం మన తరమే. మన తరంలో ఎంత పాపము విస్తారంగా పండిందో, ఎంత పాపము విస్తారంగా ప్రభావితం చేస్తుందో మనం చూస్తూ ఉంటున్నాం. మూర్ఖ ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, స్వార్థపూరితమైన ఆలోచనల చేత మన తరం నిండిపోయింది. దానికి కారణం మనమే, మన తల్లి కాదు, మన తండ్రి కాదు. వారు మంచి వృక్షాలు, మన మంచి ఫలాలను ఫలించాలి అని నీరు పోసి నారు పోసి కన్నీటితో ప్రార్థించి జీవితాలను త్యాగం చేసుకొని మనల్ని పైకి తీసుకొచ్చారు. కానీ మనమే ఆ స్థితిలో జీవించకుండా పాపానికి ఆకర్షితులమై, లోకానికి ఆకర్షితులమై,
వెలుగు ఫలాలు జీవించకుండా, మంచి ఫలాలను జీవించకుండా, దురాశ చేత అక్రమ జీవితాలకి మనం బానిసైపోయాం, అవినీతికి బానిసైపోయాం, అన్యాయానికి బానిసైపోయాం, అక్రమంగా ఆర్జిస్తూ ఉంటున్నాం, అక్రమంగా జీవిస్తూ ఉంటున్నాం, దుష్ట జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. మన సంఘ జీవితాన్ని చూసినట్టయితే మన పితరులు ఎంతో న్యాయబద్ధంగా, ఎంతో ఆశీర్వాదకరంగా మనకు ఎన్నో ఆస్తులను, ఎన్నో మందిరాలను మనకి ఇచ్చారు. మనము రానున్న కాలంలో ఇంకా ఘనంగా దేవుణ్ణి ఆరాధించాలని మనమే సంఘం మీద, సంఘ డబ్బు మీద, సంఘ ఆస్తుల మీద, సంఘ పదవుల మీద దుష్ట ఆలోచనలను పుట్టి ఆస్తులను అమ్మేసుకుంటూ ఉంటున్నాం, డబ్బును దోచుకుంటూ ఉంటున్నాం, అక్రమ జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. సంఘం అనే ముసుగులో, దేవుడు అనే ముసుగులో, దైవత్వం అనే ముసుగులో మంచి వృక్షాలకు మంచి ఫలాలే ఫలించాలి. మన మంచి ఫలాలే ఫలించాలి, మన మంచివాడిగా జీవించాలని మన తల్లులు తండ్రులు కన్నీటితో ప్రార్థించారు, మంచి పునాదే వేశారు. కానీ మనమే ఆ పునాది మీద, ఆ బండ మీద మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతూ ఉన్నాం, కూలిపోతూ ఉన్నాం, పడిపోతూ ఉన్నాం, లోకంలో పాపంలో మునిగి తేలుతూ ఉన్నాం, కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మేల్కో ప్రియ దేవుని బిడ్డ, నీ మనోనేత్రాలను తెరచు. మన కళ్ళకుంటున్న అంధత్వాన్ని, ఆ యొక్క పొరలను దేవుడు తొలగించాలి అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన తరం ఎందుకు అవినీతి పాలైపోయింది, మన తరం ఎందుకు పాపముతో భ్రష్టత్వంలో మునిగిపోతూ ఉంది. రానంటున్న తరానికి ఏమి సందేశాన్ని మనం తీసుకొని వెళ్తాం? ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేయాలి. మంచి వృక్షాన్ని, మంచి వృక్షము మంచి ఫలాలనే ఫలిస్తుంది. మన తల్లులు తండ్రులు మనకు మంచి జీవితాన్ని ఇచ్చారు, మంచి దేవుణ్ణి పరిచయం చేశారు. రక్షించే దేవుడు, ప్రార్థనలకు ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుణ్ణి మనకిచ్చాడు. కానీ మనమే నామకార్థంగా, యాంత్రికంగా, అవసరం కోసమే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నాం. అట్లా కాకుండా నీ తండ్రిని, నీ తల్లిని, వారి పేరును నిలబెట్టే సాధనంగా, వారి సాక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే సాధనంగా నువ్వు జీవించాలి అని ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు. చివరిగా 92వ సంకీర్తనలో 14వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. చూద్దాం. 92:14 వచనం ఏమనుంది అక్కడ? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. నువ్వు చూసినా చూడకుండా, నేను చూసినా చూడకుండా, నీ తల్లిని, నీ తండ్రిని దేవుడు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, దేవుడు సంతోషంగా, సమాధానంగా జీవింపజేస్తున్నాడంటే కారణం దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు అది గ్రహించు. నీ తల్లి పక్షాన, నీ తండ్రి పక్షాన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు కాబట్టి వారు ఇంకా చిగిరింపజేసే శక్తి దేవుడు వారికి ఉంది. అంటే దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి మోడుబారిపోయిన నీ జీవితాన్ని, పాపపు బంధకాలలో చిక్కుకున్న నీ జీవితాన్ని రూపాంతరపరిచే శక్తి వారికి ఉంది. నీ గురించి నీ తల్లి తండ్రి ప్రార్థించే దిశగా నీ జీవితం ఉండాలి అని, ఆ రీతిగా మలుచుకోవాలని దేవుడు ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ తండ్రి, నీ తల్లి నీ గురించి ప్రార్థించే వారిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. వారు ఇంకా చిగురించే శక్తి వరకు ఉంది. అందుకే బంధకములో
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా బంధకంలో నా వృద్ధాపంలో నేను కనిన కుమారుడు ఒనేసిము గురించి గర్వంగా సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు. వృద్ధాపంలో ఉంటున్న ప్రియ తల్లులారా, తండ్రులారా, నీ కుమారుడు కుమార్తె నిన్ను చూడట్లేదు అని అధైర్యపడకుండా సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, కృపామయుడు, దీర్ఘశాంతిమంతుడైన సర్వశక్తి గల దేవుని సన్నిధానం నీతో ఉంది అమ్మా, నీతో ఉంది నాయన. అందుకే కోల్పోయిన బలము, శక్తిని దేవుడు నీకు దయచేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఆయన చంక పెట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నందును బట్టి నువ్వు దేవుని స్తుతించు. ఇంకా దేవునికి నమ్మకంగా ఉండు. ఇంకా నీ గర్భఫలం గురించి ప్రార్థిస్తూనే ఉండమ్మా. నీ ప్రార్థన విని నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని ప్రియ తల్లి, తండ్రి, ప్రియ పరిశుద్ధ సంగమా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నీ తండ్రి నీ తల్లిని సన్మానం చేయి, నీ తల్లి మాట విను. సామెతల గ్రంథంలో ఎన్నో పర్యాయాలు తల్లి మాట విను, తండ్రి మాట విను అని జ్ఞాని అయిన సొలొమోను రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. తిమోతికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమని అంటే, సంఘంలో వృద్ధాప్యంలో ఉంటున్న వారిని నీ తండ్రిగా నీ తల్లిగా భావించు, వారికి మన్నన చేయి, వారిని గౌరవించు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ ఉంటున్నాడు. శిలువ మీద యేసయ్య ఆ ఎత్తైన కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడుతూ ఆ ఎత్తైన స్థలంలో నుంచి కిందికి చూచినప్పుడు ఒంటరిగా విలపిస్తున్న తన తల్లిని చూచి, నా తల్లికి నేనేమీ చేయకుండా, నా తల్లి రుణాన్ని నేను తీర్చుకోకుండా నేను వెళ్ళిపోతున్నానే అన్న బాధతో తన తల్లి బాధ్యతను తన యొక్క స్నేహితుడికి, తనకు నమ్మకంగా ఉన్న శిష్యుడికి అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీ తల్లిని నీ తండ్రి గురించి చింత కలిగి జీవించు. వృద్ధాప్యంలో వారిని సంతోషపెట్టు, వారిని సమాధానంగా ఉండేటట్టు చూడు. వృద్ధ ఆశ్రమాలకు అప్పగించకు. నీ ఇంట్లో స్థానం లేదని వారితో చెప్పకమ్మా. ఎందుకంటే నీ గురించి ఎంతగానో త్యాగం చేసుకున్న జీవితాలను నువ్వు ఏడిపించకు. మనకు ఆశీర్వాదం కాదు. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. అందరము తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఫలభరిత జీవితం గల వృద్ధులు అనే అంశాన్ని ధ్యానం చేస్తున్న సమయంలో అనేకమైన విషయాలను మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. నీ వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను నాయన మాకు వెలుగులోకి తీసుకొచ్చినందుకు స్తోత్రం. మా మనోనేత్రాలను తెరిచినందుకు స్తోత్రం యేసయ్య. మా అంధత్వాన్ని తొలగించినందుకు స్తోత్రం. వాక్యం విన్న మేము రూపాంతరపరచబడి మారిపోయి యేసయ్య మా యొక్క తల్లిని తండ్రిని ప్రేమించేవారిగా, వారికి మన్నన చేసేవారిగా, వారికి సేవ చేసేవారిగా, వారి సంతోషపెట్టేవారిగా, వారికి సమాధానం ఇచ్చేవారిగా మమ్మల్ని రూపాంతరపరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, వాక్యంలో విన్న సత్యాలన్నీ నాయన మా జీవితంలో అవలంబించుకోవడానికి, ఈ వాక్యం 10 కాలాల పాటు మా జీవితంలో పదిలపరచుకుని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తల్లుల ద్వారా వచ్చిన జ్ఞానము నాయన, ఈ యొక్క మంచితనము యేసయ్య, ఈ ఆస్తిపాస్తులు నాయన, ఈ సంఘ జీవితము, సంఘ చరిత్రను మేము కాపాడడానికి, భావితరానికి నాయన మంచి సందేశం అందించే జీవితాలను మేము జీవించడానికి, మా వక్రమైన జీవితాన్ని మార్చేసుకొని మా పాపము జీవితాన్ని విడిచిపెట్టి నీతి న్యాయంగా బ్రతుకులు జీవిస్తూ రానున్న కాలంలో నీ నీతి రాజ్య స్థాపన కోసం మేమందరము పాటుపడడానికి
నీ కృప మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ రానున్న కాలంలో మన తల్లిని తండ్రిని ప్రేమించేవారిగా ఆ త్రియేక దేవుడు తన కృప మనందరికీ దయచేయను గాక. ఆమెన్.